విద్యార్థి లోకానికి మీ ఏఎస్రెడ్డి నమస్కారం. ఫ్రెండ్స్, ఇంట్లో ఉండి ఇంగ్లీష్ నేర్చుకుందాం అనే కార్యక్రమానికి మీకు స్వాగతం సుస్వాగతం. ఇది డే 3 అన్నమాట. ఈ కార్యక్రమంలో ఇది 3వ క్లాస్. అంటే కలం కాగితంలో లేకుండా ఇంట్లోనే ఉండి ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా, ఇది 20 days ఛాలెంజ్. ఇది డే 3 అన్నమాట. డే 3లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్. టెన్స్ పేరు వచ్చేసి సింపుల్ ప్రజెంట్ టెన్స్. అసలు ఈ టెన్స్ని ఎప్పుడు వాడాలి? సంవత్సరంలో నెలలు ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. ఇంగ్లీష్లో టెన్స్లు కూడా 12 ఉంటాయి. సో సంవత్సరంలో కాలాలు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. సమ్మరు, వింటరు, రెయినీ సీజన్. అంటే 12 నెలలని 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. సమ్మర్ 4 months, వింటర్ 4 months, రెయినీ సీజన్ 4 months. అలాగే మొత్తం 12 టెన్సెస్ని కూడా 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ప్రజెంట్ 4 types, పాస్ట్ 4 types, ఫ్యూచర్ 4 types. సో 3 seasons, సమ్మర్, వింటర్, రెయినీ సీజన్, 3 tenses, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. ఈచ్ సీజన్ 4 months, ఇక్కడ ఈచ్ టెన్స్ 4 types. ఇప్పుడు మనం ప్రజెంట్లో 4 typesలో ఉండే మొదటిది తీసుకుంటున్నాం, సింపుల్ ప్రజెంట్ టెన్స్. అసలు ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఎప్పుడు వాడాలి? ఒకటి గోల్డెన్ హెడ్డింగ్ గుర్తుపెట్టుకోండి. టు టెల్ రిపీటెడ్ యాక్షన్స్, మళ్ళీ చేసే పనులను తెలియజేయటకు ఈ టెన్స్ను వాడాలి. ఏదైతే పని మళ్ళీ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రతిరోజు స్నానం చేస్తాను అంటాం, ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ప్రతిరోజు లంచ్ చేస్తాను, ఓకే, ప్రతి సండే చర్చికి వెళ్తాను, లేదా ప్రతి మండే టెంపుల్కి వెళ్తాను, ప్రతి వారం ఓ సినిమా చూస్తాను, ప్రతి నెల మా ఫ్రెండ్స్ని కలుస్తాను, ప్రతి సంవత్సరం కొత్త బట్టలు కొంటాను. ఏదైతే ఒక పని నేను ప్రతిరోజు చేస్తాను, ప్రతి వారం చేస్తాను, ప్రతి నెల చేస్తాను, ప్రతి సంవత్సరం చేస్తాను అంటాను చూడండి. ఇలా రిపీటెడ్గా చేసే పనులను తెలియజేటకు ఈ టెన్స్ని వాడాలి. అంటే టు టెల్ రిపీటెడ్ యాక్షన్ అని గుర్తుపెట్టుకోండి, లేదా టు టెల్ రెగ్యులర్ యాక్షన్స్ అని గుర్తుపెట్టుకోండి, లేదా టు టెల్ అవర్ హ్యాబిచువల్ యాక్షన్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే అలవాటుగా చేసే పనులు అని గుర్తుపెట్టుకోండి, లేదా టు టెల్ డైలీ రొటీన్ వర్క్స్ అని గుర్తుపెట్టుకోండి. డిడ్ యూ అండర్స్టాండ్ ఫ్రెండ్స్? సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటే మన యొక్క అలవాట్లను తెలియజేస్తుంది, లేదా మళ్ళీ చేసే పనులను తెలియజేస్తుంది. ఏదైనా సరే ఒక పని నేను ప్రతిరోజు చేస్తా, ప్రతి వారం చేస్తా, ప్రతి నెల చేస్తా, ప్రతి సంవత్సరం చేస్తా అంటాను చూడండి. అటువంటి పనులను తెలియజేయటకు ఈ టెన్స్ను వాడాలి. సో ప్రతి మనిషికి ఒక గోత్రం ఎట్లుంటుందో ప్రతి టెన్స్కి ఒక సూత్రం ఉంటుంది. చూడండి, ఈ టెన్స్ యొక్క సూత్రం వచ్చేసి సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. ఈడబ్ల్యూ అంటే ఎక్స్ట్రా వర్డ్స్, లేదా ఇక్కడ ఆబ్జెక్ట్ అని కూడా రాసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మరి వాక్యాలు రాయడం ఎలా? చూడండి, ఫస్ట్ సబ్జెక్ట్ తీసుకోవాలి, తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలి. ఇవన్నీ ఎక్స్ట్రా వర్డ్స్ అనమాట. ఐ గో టు కాలేజ్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాను. వీ గో టు కాలేజ్ ఎవ్రీడే, మేము ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాము. యూ గో టు కాలేజ్ ఎవ్రీడే, మీరు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారు. దే గో టు కాలేజ్ ఎవ్రీడే, వారు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తారు. హీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే, అతడు ప్రతిరోజు కాలేజ్కి వెళ్తాడు. షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు కాలేజ్కి వెళ్తుంది. ఇట్ అనేది వస్తువులకి, జంతువులకి, పక్షులకి వాడుతుంటాం, మనుషులకి వాడమన్నమాట. అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాక్యాలు రాసే పద్ధతి ఇదనమాట. చూడండి, ఇక్కడ ఐ ఊ యూదే తర్వాత గో ఉంది. హీ షీట్ వచ్చినప్పుడు వర్బుకి ఇక్కడ ఎస్ కానీ చేర్చడం జరిగింది. అంటే వర్బుకి ఎస్ ఏ సందర్భంలో చేర్చాలి అంటే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు. థర్డ్ పర్సన్ అంటే హీ షీట్ వచ్చినప్పుడు, ఈ బదులు రాజు కావచ్చు, షీ బదులు రాణి కావచ్చు. హీ షీట్ వచ్చినప్పుడు ఇక్కడ వర్బుకి ఎస్ కానీ ఐఎస్ కానీ చేర్చాలన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ టేక్ కాఫీ ఎవ్రీడే, నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను. ఫస్ట్ సబ్జెక్ట్, తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపం తీసుకోవాలి, ఎక్స్ట్రా వర్డ్స్. ఐ టేక్ కాఫీ ఎవ్రీడే, నేను ప్రతిరోజు కాఫీ తీసుకుంటాను. వీ టేక్ కాఫీ ఎవ్రీడే, మేము ప్రతిరోజు కాఫీ తీసుకుంటాం. యూ టేక్ కాఫీ ఎవ్రీడే, మీరు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారు. దే టేక్ కాఫీ ఎవ్రీడే, వారు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారు. హీ టేక్స్ కాఫీ ఎవ్రీడే, అతడు ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడు. షీ టేక్స్ కాఫీ ఎవ్రీడే, ఆమె ప్రతిరోజు కాఫీ తీసుకుంటుంది. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. నేను ప్రతిరోజు టెన్నిస్ ఆడతాను అంటే ఏమనాలి? ఐ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, వీ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, యూ ప్లే టెన్నిస్ ఎవ్రీడే, దే ప్లే టెన్నిస్ ఎవ్రీడే, హీ ప్లేస్ టెన్నిస్ ఎవ్రీడే, షీ ప్లేస్ టెన్నిస్ ఎవ్రీడే. ఇంకొక ఎగ్జాంపుల్, ఐ వాచ్ టీవీ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు టీవీ చూస్తాను. వీ వాచ్ టీవీ ఎవ్రీడే, యూ వాచ్ టీవీ ఎవ్రీడే, దే వాచ్ టీవీ ఎవ్రీడే, హీ వాచెస్ టీవీ ఎవ్రీడే, షీ వాచెస్ టీవీ ఎవ్రీడే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా. రీడ్ స్టోరీస్, ఐ రీడ్ స్టోరీస్ ఎవ్రీడే అంటే నేను ప్రతిరోజు కథలు చదువుతాను. We read stories every day, you read stories every day, they read stories every day, he reads stories every day, she reads stories every day. చూశారు కదా ఫ్రెండ్స్, అంటే ఈ టెన్స్లో వాక్యాలు రాసే పద్ధతి ఇదనమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి, సింపుల్ ప్రజెంట్ టెన్స్ అనేది చాలా ముఖ్యమైన టెన్స్. ఏదైనా సరే ఒక పని నేను ప్రతిరోజు చేస్తా, ప్రతి వారం చేస్తా, ప్రతి నెల చేస్తా, ప్రతి సంవత్సరం చేస్తా అంటాం. అటువంటి పనులను తెలియజేయటకు ఈ టెన్స్ను వాడాలి. అంటే రెగ్యులర్గా చేసే పనులు, మన యొక్క అలవాట్లను తెలియజేయటకు, లేదా రిపీటెడ్ యాక్షన్స్ అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఏ పని చేసినా సరే అటువంటి పనులన్నీ ఈ టెన్స్లో చెప్పాలి. సూత్రం వచ్చేసి సబ్జెక్ట్ తర్వాత వర్బ్ యొక్క మొదటి రూపాన్ని తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఏం నేర్చుకున్నారంటే పాజిటివ్ సెంటెన్సెస్ నేర్చుకున్నారన్నమాట.
ప్రతి రూమ్లో 4 గోడలు ఎలా ఉంటాయో ప్రతి టెన్స్లో కూడా 4 రకాల వాక్యాలు ఉంటాయి అన్నమాట. గోడలకు పేర్లు ఉంటాయి, ఈస్ట్ వాల్, వెస్ట్ వాల్, నార్త్ వాల్, సౌత్ వాల్. అలాగే ప్రతి టెన్స్లో 4 రకాల వాక్యాలు ఉంటాయి, వాక్యాలకు కూడా పేర్లు ఉంటాయి. అంటే ప్రతి టెన్స్లో ఉండే పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు మనము ఈ టెన్స్లో ఉండే 4 రకాల వాక్యాలు ఎలా రాయాలో నేర్చుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా అంటే పాజిటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, నెగిటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయో నేర్చుకోబోతున్నారు. వెరీ సింపుల్ ఫ్రెండ్స్. ప్రతి రూమ్లో 4 గోడలు ఎలా ఉంటాయో ప్రతి టెన్స్లో 4 రకాల వాక్యాలు ఉంటాయి. గోడలకు పేర్లు ఉంటాయి కదా, ఈస్ట్ వాల్, వెస్ట్ వాల్, నార్త్ వాల్, సౌత్ వాల్. అలాగే ప్రతి టెన్స్లో ఉండే వాక్యాలకు కూడా పేర్లు ఉంటాయి. పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. నేను ఇప్పుడు మీకు కొన్ని టెక్నిక్స్ చెప్పబోతున్నాను. సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఏ టెన్స్కైనా వర్తిస్తుంది ఇప్పుడు చెప్పబోయే టెక్నిక్. ప్రతి టెన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ మరియు నెగిటివ్ సెంటెన్సెస్ ఎల్లప్పుడూ సబ్జెక్ట్ చేత ప్రారంభించబడతాయి. ప్రతి టెన్స్లో పాజిటివ్ వాక్యాలు, నెగిటివ్ వాక్యాలు సబ్జెక్ట్ చేత ప్రారంభించబడతాయి. ప్రతి టెన్స్లో, టెన్స్ ఏదైనా సరే. ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ హెల్పింగ్ వర్బ్స్ చేత ప్రారంభించబడతాయి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. చూద్దాం. ఐ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకుంటాను. ఇక్కడ ఎవ్రీడే అని కూడా రాసుకోవచ్చు, సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కాబట్టి. ఐ టేక్ కాఫీ ఎవ్రీడే అని కూడా అనొచ్చు, లేదా సింపుల్గా షార్ట్కట్లో రాస్తున్నాం. ఐ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకుంటాను, ఇది ఒక పాజిటివ్. మరి తీసుకోను అంటే ఐ డోంట్ టేక్ కాఫీ అని చెప్పాలి. అంటే డోంట్ ఎప్పుడు వాడాలి? ఐ డజంట్ టేక్ కాఫీ అనవచ్చు కదా అని మనకు డౌట్ రావచ్చు. డజంట్ ఎప్పుడు వాడాలి, డోంట్ ఎప్పుడు వాడాలంటే ఇక్కడ ఐ యూ దే ప్లేస్ ఎన్ని ప్లూరల్ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు డోంట్ వాడండి. ఇక్కడ హీ షిట్ ప్లేస్ ఎన్ని థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు డజంట్ వాడండి. ఇక్కడ ఐ యూ దే ఉన్నప్పుడు డూ ప్లేస్ నాట్ డోంట్ అనమాట. ఇక్కడ ఒకవేళ హీ షీట్ ఉందనుకోండి డజంట్. కాబట్టి ఐ ఉంది కాబట్టి ఐ డోంట్ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకోను. ఇప్పుడు ఇంట్రాగేటివ్లోకి మార్చాలి. ఏం లేదు, ఇంట్రాగేటివ్ అంటే హెల్పింగ్ వర్బ్. ఇది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ కదా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ 2 ఉంటాయి, డూ డస్. సో ఇక్కడ ఐ యూ దే వచ్చినప్పుడు డూ తోటి ప్రశ్నలు అడగాలి, హీ షీట్ అనే సబ్జెక్ట్ ఉంటే డస్ తోటి అడగాలి. డూ ఐ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకుంటానని అర్థం. ఇంకా నెగిటివ్ ఇంట్రాగేటివ్ వచ్చేసి హెల్పింగ్ వర్బ్కు నాట్ యాడ్ చేస్తే సరిపోతుంది. డోంట్ ఐ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకోను. ఇప్పుడు చూడండి మొత్తం ఓవరాల్గా ఐ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకుంటాను. ఐ డోంట్ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకోను. డూ ఐ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకుంటానా. డోంట్ ఐ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకోను. నెక్స్ట్ వీ అనుకోండి, వీ టేక్ కాఫీ, మేము కాఫీ తీసుకుంటాం. వీ డోంట్ టేక్ కాఫీ, మేము కాఫీ తీసుకోము. డూ యూ టేక్ కాఫీ, మేము కాఫీ తీసుకుంటామా. డోంట్ వీ టేక్ కాఫీ, మేము కాఫీ తీసుకోమా. నెక్స్ట్ యూ టేక్ కాఫీ, మీరు కాఫీ తీసుకుంటారు. యూ డోంట్ టేక్ కాఫీ, మీరు కాఫీ తీసుకోరు. డూ యూ టేక్ కాఫీ, మీరు కాఫీ తీసుకుంటారా. డోంట్ యూ టేక్ కాఫీ, మీరు కాఫీ తీసుకోరు. నెక్స్ట్ దే టేక్ కాఫీ, వారు కాఫీ తీసుకుంటారు. దే డోంట్ టేక్ కాఫీ, వారు కాఫీ తీసుకోరు. డూ దే టేక్ కాఫీ, వారు కాఫీ తీసుకుంటారా. డోంట్ దే టేక్ కాఫీ, వారు కాఫీ తీసుకోరు. నెక్స్ట్ హీ టేక్స్ కాఫీ, అతడు కాఫీ తీసుకుంటాడు. హీ డజంట్ టేక్ కాఫీ, అతడు కాఫీ తీసుకోడు. చూడండి ఇక్కడ హీ షీట్ వచ్చినప్పుడు డజంట్ ఉండాలి. డస్ హీ టేక్ కాఫీ, అతడు కాఫీ తీసుకుంటాడా. డజంట్ షీ టేక్ కాఫీ, ఆమె డజంట్ హీ టేక్ కాఫీ, అతడు కాఫీ తీసుకోడా. షీ టేక్స్ కాఫీ, ఆమె కాఫీ తీసుకుంటుంది. షీ డజంట్ టేక్ కాఫీ, ఆమె కాఫీ తీసుకోదు. డస్ షీ టేక్ కాఫీ, ఆమె కాఫీ తీసుకుంటుందా. డజంట్ షీ టేక్ కాఫీ, ఆమె కాఫీ తీసుకోదా. చూశారు కదా ఫ్రెండ్స్, ఐ నుంచి షీ వరకు. అంటే ప్రతి సబ్జెక్ట్ పైన పాజిటివ్ వాక్యాలు ఎలా ఉంటాయి, నెగిటివ్ ఎలా ఉంటాయి, ఇంట్రాగేటివ్ ఎలా ఉంటాయి, నెగిటివ్ ఇంట్రాగేటివ్ ఎలా ఉంటాయి మీరు నేర్చుకున్నారు. అయితే హీ షీట్ వచ్చినప్పుడు ఇక్కడ మాత్రం పాజిటివ్లో మాత్రమే ఎస్ రావాలి. హీ టేక్స్ అనాలి. ఇక్కడ హీ డజంట్ టేక్ అనాలి. హీ డజంట్ టేక్స్ అన్నదు, డజులో ఆల్రెడీ వేస్తుంది కాబట్టి ఇక్కడ డస్ హీ టేక్ అనాలి. ఇక్కడ డజంట్ హీ టేక్ అనాలి. ఇదండి, అంటే ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో 4 రకాల వాక్యాలను రాయడం ఎలాగో నేర్చుకున్నారు. మీరు ఇప్పుడు ఏం నేర్చుకోబోతున్నారు ఫ్రెండ్స్ అంటే ఈ టెన్స్లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో నేర్చుకోబోతున్నారు. అంటే ఇంగ్లీష్ ఓన్లీ వింటే రాదు అంటేనే వస్తుంది, వింటే రాదు అంటే వస్తుంది, వింటే రాదు అంటే వస్తుంది. కాబట్టి ఇప్పుడు మరో కొద్ది క్షణాల్లో నాతో పాటు 2 విద్యార్థులు జాయిన్ అవుతారు. వాళ్ళిద్దరు మీకు చూపిస్తారు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలి, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో వాళ్ళు చూపిస్తారు. మీరు కూడా సేమ్ వాళ్ళలాగానే ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చూడండి, మీరు అక్కడ ప్రాక్టీస్ చేయండి. మరి చూద్దామా ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకుందామా. సరే నేర్చుకుందాం పదండి. ఫ్రెండ్స్, మనము ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఇప్పుడు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్, డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. ఇక్కడ నాతో పాటు రాజశేఖర్, మధుశేఖర్ అనే 2 విద్యార్థులు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా అడగాలో చూపిస్తున్నారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎప్పుడైనా సరే హెల్పింగ్ వర్బ్స్ తోటి ప్రారంభించబడతాయి. ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో హెల్పింగ్ వర్బ్స్ 2 ఉంటాయి, డూ అండ్ డస్.
మీరు ఈ టెన్స్లో ఎవరైనా ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడగాలని అనుకుంటే డూ లేదా డస్ తోటి మాత్రమే అడగాలి. డూ డస్. డూ తోటి ఎప్పుడు ప్రశ్నలు అడగాలి? ఐయుదే ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ ప్లూరల్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు డూ తోటి అడగాలి. డస్ చేత ప్రశ్నలు ఎప్పుడు అడగాలి? హీ షిట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు డస్ చేత అడగాలి. సో ఇప్పుడు రాజశేఖర్ మధుశేఖర్ని అడుగుతాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ యూ అనే సబ్జెక్ట్ తీసుకుంటాడు. డూ యూ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే ఈయన ఎస్ ఐ టేక్ కాఫీ అంటాడు. మళ్ళీ దే తీసుకుంటాడు. డూ దే టేక్ కాఫీ ఎవ్రీడే అంటే వాళ్ళు ప్రతిరోజు కాఫీ తీసుకుంటారు అంటే ఎస్ దే టేక్ అంటాడు. హీ పైన కూడా అడుగుతాడు. అతడు ప్రతిరోజు కాఫీ తీసుకుంటాడు. హీ అంటే డస్ అనాలి. డస్ హీ టేక్ కాఫీ ఎవ్రీడే అంటే ఎస్ హీ టేక్స్ అంటాడు. తర్వాత షీ తీసుకుంటాడు. డస్ షీ టేక్ కాఫీ ఎవ్రీడే. అట్లా అడుగు బేట. డూ యూ అనే సబ్జెక్ట్ పైన ప్రశ్నలు అడుగు. డూ యూ టేక్ కాఫీ ఎవ్రీడే? ఎస్ ఐ టేక్ కాఫీ ఎవ్రీడే. ఆయన ఏమంటుండు? నువ్వు ప్రతిరోజు కాఫీ తీసుకుంటావు అంటే అవును నేను కాఫీ తీసుకుంటాను అని అంటుండు. యూ అయిపోయింది. దే అడగండి. డూ దే టేక్ కాఫీ ఎవ్రీడే? ఎస్ దే టేక్ కాఫీ ఎవ్రీడే. హీ డస్ హీ టేక్ కాఫీ ఎవ్రీడే? ఎస్ హీ టేక్స్ కాఫీ ఎవ్రీడే. షీ డస్ షీ టేక్ కాఫీ ఎవ్రీడే? ఎస్ హీ టేక్స్ కాఫీ ఎవ్రీడే. రాజు డస్ రాజు టేక్ కాఫీ ఎవ్రీడే? ఎస్ రాజు టేక్స్ కాఫీ ఎవ్రీడే. రాణి డస్ రాణి టేక్ కాఫీ ఎవ్రీడే? ఎస్ రాణి టేక్స్ కాఫీ ఎవ్రీడే. యువర్ ఫ్రెండ్ డస్ యువర్ ఫ్రెండ్ టేక్ కాఫీ ఎవ్రీడే? ఎస్ మై ఫ్రెండ్ టేక్స్ కాఫీ ఎవ్రీడే. యువర్ ఫ్రెండ్స్ డూ యువర్ ఫ్రెండ్స్ టేక్ కాఫీ ఎవ్రీడే? ఎస్ మై ఫ్రెండ్స్ టేక్ కాఫీ ఎవ్రీడే. చూశారు కదా ఫ్రెండ్స్, వీళ్ళు యూ దే హీ షీ రాజు రాణి యువర్ ఫ్రెండ్ అండ్ యువర్ ఫ్రెండ్స్ దాదాపు 8 సబ్జెక్టుల పైన ప్రశ్నలు అడిగారు. అంటే ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ప్రతి ప్రశ్నకి నేను ఎస్ అని చెప్పాడు. ఇప్పుడు నో చెప్పడం ఎలాగనో చూద్దాం. సేమ్ క్వశ్చన్స్ మీరు అడగండి. డూ యూ టేక్ కాఫీ ఎవ్రీడే? నో చెప్పడం ఎలా? నో చెప్పేటప్పుడు వాక్యంలో డోంట్ లేదా డజంట్ ఉండాలి. ఐయుదే వచ్చినప్పుడు డోంట్ ఉండాలి. హీ షీట్ వచ్చినప్పుడు డజంట్ ఉండాలి. ఐయుదే వస్తే డోంట్ ఉండాలి. హీ షీట్ వస్తే డజంట్ ఉండాలి. అడుగు బాబు. డూ యూ టేక్ కాఫీ ఎవ్రీడే? నో ఐ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. అంటే నువ్వు ప్రతిరోజు కాఫీ తీసుకుంటావు అంటే లేదు నేను తీసుకోను అని అంటుండే. దే డూ దే టేక్ కాఫీ ఎవ్రీడే? నో దే డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. హీ డస్ హీ టేక్ కాఫీ ఎవ్రీడే? నో హీ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. షీ డస్ షీ టేక్ కాఫీ ఎవ్రీడే? నో షీ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. రాజు డస్ రాజు టేక్ కాఫీ ఎవ్రీడే? నో రాజు డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. రాణి డస్ రాణి టేక్ కాఫీ ఎవ్రీడే? నో రాణి డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. యువర్ ఫ్రెండ్ డస్ యువర్ ఫ్రెండ్ టేక్ కాఫీ ఎవ్రీడే? నో మై ఫ్రెండ్ డజంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. యువర్ ఫ్రెండ్స్ డూ యువర్ ఫ్రెండ్స్ టేక్ ఏ కాఫీ ఎవ్రీడే? నో మై ఫ్రెండ్స్ డోంట్ టేక్ కాఫీ ఎవ్రీడే. చూశారు కదా ఫ్రెండ్స్, 8 సబ్జెక్ట్స్ పైన ప్రశ్నలు అడగడం ఎలా, ఆన్సర్స్ ఎస్ చెప్పడం ఎలా, నో చెప్పడం ఎలా నేర్చుకున్నారు. సో డూ తోటి ఎప్పుడు అడగాలి? ఐయుదే ప్లస్ ఎనీ ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డూ అని హెల్పింగ్ వర్బ్ చేత ప్రశ్నలు అడగాలి. డస్ హీ షిట్ ప్లస్ ఎనీ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డస్. ఇవి ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్. ఫ్రెండ్స్ మీరు ఇందాక వీళ్ళిద్దరు ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ అడిగేటప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు కదా. ఇప్పుడు నేను వీళ్ళిద్దరిని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నేను ఏం ప్రశ్న అడిగినా ఈ అబ్బాయి ఎస్ అంటాడు, ఈ అబ్బాయి నో అంటాడు. అంటే మీరు ఎట్ ఏ టైం 3 గమనించండి. నేను ప్రశ్న ఎలా అడుగుతున్నాను, ఈ బాబు ఎస్ ఎలా చెప్తుండే, ఈ అబ్బాయి నో ఎలా చెప్తున్నాడో చూద్దాం. డూ యూ గో టు ఆఫీస్ ఎవ్రీడే? నువ్వు ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తావా? ఎస్ ఐ గో టు ఆఫీస్ ఎవ్రీడే. వెళ్తావా అంటే అవును వెళ్తా అంటాడు. నువ్వు వెళ్ళను అనాలి. డూ యూ గో టు ఆఫీస్ ఎవ్రీడే? నో ఐ డోంట్ గో టు ఆఫీస్ ఎవ్రీడే. ఎవ్రీడే. సో ఈ అబ్బాయి ఎస్ అంటుండే, ఈ అబ్బాయి నో అంటుండే. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సబ్జెక్ట్ దే పైన. డూ దే వాచ్ టీవీ ఎవ్రీడే? వాళ్ళు ప్రతిరోజు టీవీ చూస్తారా? ఎస్ దే వాచ్ టీవీ ఎవ్రీడే. వాళ్ళు ప్రతిరోజు అవును వారు ప్రతిరోజు టీవీ చూస్తారు. టీవీ చూస్తారు. మీరు చెప్పండి. నో చెప్పండి. డూ దే వాచ్ టీవీ ఎవ్రీడే? వారు ప్రతిరోజు టీవీ చూస్తారా? నో నో దే డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే. ఎవ్రీడే. ఇప్పుడు హీ పైన అడుగుతా. డస్ హీ రైట్ డైరీ ఎవ్రీడే? అతడు ప్రతిరోజు డైరీ రాస్తాడా? ఎస్ హీ రైట్స్ డైరీ ఎవ్రీడే. అవును అతడు ప్రతిరోజు డైరీ రాస్తాడు. ఓకే, సేమ్ క్వశ్చన్ నీకు. డస్ హీ రైట్ డైరీ ఎవ్రీడే? నో చెప్పాలి. నో హీ డజంట్ రైట్ డైరీ ఎవ్రీడే. ఓకే, ఇప్పుడు షీ పైన. డస్ షీ ప్లే చెస్ ఎవ్రీడే? ఆమె ప్రతిరోజు చెస్ ఆడుతుందా? ఎస్ షీ ప్లేస్ చెస్ ఎవ్రీడే. ఆమె ప్రతిరోజు చెస్ ఆడుతుంది. నో చెప్పాలంటే ఎట్లా? డస్ షీ ప్లే చెస్ ఎవ్రీడే అంటే నో షీ డజంట్ ప్లే చెస్ ఎవ్రీడే. చూడండి, ఈ అబ్బాయి ఏమో ఎస్ అంటుండు, ఈ అబ్బాయి నో అంటుండు. నో చెప్పేటప్పుడు ఈయన కొన్ని సందర్భాలలో డోంట్ వాడుతుండు, కొన్ని సందర్భాలలో డజంట్ వాడుతుండు. చూద్దాం ఈయన ఎప్పుడెప్పుడు డోంట్ అంటుండు, ఎప్పుడెప్పుడు డజంట్ అంటుండో చూద్దాం. నో చెప్పండి. డూ యూ వాచ్ టీవీ ఎవ్రీడే? నో ఐ డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే. డోంట్ అంటుండు. నెక్స్ట్, డూ దే వాచ్ టీవీ ఎవ్రీడే? నో దే డోంట్ వాచ్ టీవీ ఎవ్రీడే. డస్ హీ వాచ్ టీవీ ఎవ్రీడే? నో హీ డజంట్ వాచ్ టీవీ ఎవ్రీడే. డస్ షీ వాచ్ టీవీ ఎవ్రీడే? నో షీ డజంట్ వాచ్ టీవీ ఎవ్రీడే. చూస్తున్నారు కదా, అంటే ఐయుదే అనే సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు డోంట్ వాడుతుండు, హీ షీట్ అనే థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు డజంట్ వాడుతుండు. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో నెగిటివ్ సెంటెన్స్లలో 100% డోంట్ లేదా డజంట్ అనే పదం ఉండాల్సిందే. సబ్జెక్ట్ వెంటనే డోంట్ లేదా డజంట్ ఉండాలి. పాజిటివ్లోనేమో సబ్జెక్ట్ వెంటనే V1 ఉంటుంది. ఐ టేక్ కాఫీ ఎవ్రీడే.
ఇప్పుడు మీరే చూడండి పాజిటివ్ నెగిటివ్ ఎట్లుంటుందో. ఇప్పుడు ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో పాజిటివ్ నెగిటివ్ ఎట్లయితుందో నేర్చుకుంటున్నారు. సబ్జెక్ట్ ఐ టేక్ కాఫీ, I take coffee. నెగిటివ్ I don't take coffee. We take coffee. We don't take coffee. You take coffee. You don't take coffee. They take coffee. They don't take coffee. He takes coffee. He doesn't take coffee. She takes coffee. She doesn't take coffee. చూశారు కదా ఫ్రెండ్స్. అంటే యుది వచ్చినప్పుడు డోంట్ టేక్ అన్నాడు, హీ షీట్ వచ్చినప్పుడు డజంట్ టేక్ అన్నాడు. అంటే ఇవి పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్ సెంటెన్సెస్. ఇప్పుడు ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎట్లుంటాయో చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం. నువ్వేమో డూ ఐ టేక్ కాఫీ అనాలి, అంటే నేను కాఫీ తీసుకుంటాను. నువ్వు దాన్ని డోంట్ ఐ టేక్ కాఫీ అనాలి. Do I take coffee? అంటే నేను కాఫీ తీసుకుంటున్నా, ఇది ఇంట్రాగేటివ్. నెగిటివ్ ఇంట్రాగేటివ్ Don't I take coffee? అంటే నేను కాఫీ తీసుకున్నా. Do we take coffee? మేము కాఫీ తీసుకుంటామా? Don't we take coffee? మేము కాఫీ తీసుకోమా. Do you take coffee? మీరు కాఫీ తీసుకుంటారా? Don't you take coffee? మీరు కాఫీ తీసుకోరా. Do they take coffee? వారు కాఫీ తీసుకుంటారా? Don't they take coffee? వారు కాఫీ తీసుకోరా. Does he take coffee? అతడు కాఫీ తీసుకుంటాడా? Doesn't he take coffee? అతడు కాఫీ తీసుకోడా. Does she take coffee? ఆమె కాఫీ తీసుకుంటుందా? Doesn't she take coffee? ఆమె కాఫీ తీసుకోదా. సో చూశారు కదా ఫ్రెండ్స్, అంటే పాజిటివ్ సెంటెన్సెస్ని నెగిటివ్లోకి ఎలా మార్చాలి, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్లోకి ఎలా మార్చాలో చూశారు. ఇప్పుడు ఏం చేద్దామంటే పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. నువ్వు పాజిటివ్ చెప్పు, నెగిటివ్ చెప్పు. ఐ టేక్ కాఫీ, ఐ డోంట్ టేక్ కాఫీ. నువ్వు అదే వాక్యాన్ని ఇంట్రాగేటివ్లో నెగిటివ్ ఇంట్రాగేటివ్లో చెప్పాలి. డూ ఐ టేక్ కాఫీ, డోంట్ ఐ టేక్ కాఫీ. చెప్పు బాబు, పాజిటివ్ చెప్పు. I take coffee. పాజిటివ్ ఐ టేక్ కాఫీ అంటే నేను కాఫీ తీసుకుంటాను. నెగిటివ్ చెప్పు. I don't take coffee. అంటే నేను కాఫీ తీసుకోను. ఇంట్రాగేటివ్లో చెప్పండి. డూ ఐ టేక్ కాఫీ, డూ ఐ టేక్ కాఫీ. Do I take coffee? నేను కాఫీ తీసుకుంటున్నా. నెగిటివ్ ఇంట్రాగేటివ్. డోంట్ ఐ టేక్ కాఫీ. Don't I take coffee? నేను కాఫీ తీసుకున్నా. చూశారా? ఐ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకుంటాను పాజిటివ్. ఐ డోంట్ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకోను నెగిటివ్. డూ ఐ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకుంటాను ఇంట్రాగేటివ్. డోంట్ ఐ టేక్ కాఫీ నెగిటివ్ ఇంట్రాగేటివ్. నేను కాఫీ తీసుకున్నా. ఐ టేక్ కాఫీ, కాఫీ తీసుకుంటా. ఐ డోంట్ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకోను. డూ ఐ టేక్ కాఫీ, కాఫీ తీసుకుంటానా. డోంట్ ఐ టేక్ కాఫీ, నేను కాఫీ తీసుకోనా. అయిపోయింది. We take coffee. మేము కాఫీ తీసుకుంటాం. We don't take coffee. మేము కాఫీ తీసుకోము. Do we take coffee? మేము కాఫీ తీసుకుంటామా? Don't we take coffee? మేము కాఫీ తీసుకోమా. You take coffee. మీరు కాఫీ తీసుకుంటారు. You don't take coffee. మీరు కాఫీ తీసుకోరు. Do you take coffee? మీరు కాఫీ తీసుకుంటారా? Don't we take coffee? మీరు కాఫీ తీసుకోరా. They take coffee. వారు కాఫీ తీసుకుంటారు. They don't take coffee. వారు కాఫీ తీసుకోరు. Do they take coffee? వారు కాఫీ తీసుకుంటారా? Don't they take coffee? వారు కాఫీ తీసుకోరా. He takes coffee. అతడు కాఫీ తీసుకుంటాడు. He doesn't take coffee. అతడు కాఫీ తీసుకోడు. Does he take coffee? అతడు కాఫీ తీసుకుంటాడా? Doesn't he take coffee? అతడు కాఫీ తీసుకోడు. She takes coffee. ఆమె కాఫీ తీసుకుంటది. She doesn't take coffee. ఆమె కాఫీ తీసుకోదు. Does she take coffee? ఆమె కాఫీ తీసుకుంటారా? Doesn't he take coffee? డజన్ షీ టేక్ కాఫీ. ఆమె కాఫీ తీసుకోదు. చూశారు కదా ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు మీరు ఈరోజు ఏం నేర్చుకున్నారు? ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా నేర్చుకున్నారు. అంటే పాజిటివ్ వాక్యాలను నెగిటివ్లోకి ఎలా మార్చాలి, ఇంట్రాగేటివ్లోకి ఎలా మార్చాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్లోకి ఎలా మార్చాలి. సో మేము చేసిన ఈ ప్రయత్నము మీకు గొప్పగా నచ్చిందని ఆశిస్తూ అతి త్వరలో మరో చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఇట్లు విద్యార్థి బృందం మరియు మీ ఏఎస్ రెడ్డి. నమస్కారం.